హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. మాట్లాడటము ఒక కళే. ఎలా అంటే ఏంటి? మనం ఇప్పటివరకు ఎవరూ మాట్లాడట్లేదా? ఎవరితో మాట్లాడట్లేదా? అంటే మనకి మాట్లాడడం వచ్చా రాదా? ఒకసారి చూద్దామా? మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి చాలా గొప్పది. అది అవతల వారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించను గలదు. మాట్లాడడం ఒక కళ. శబ్దశక్తి తెలిసిన వానికే ఈ కళ కరతలామలకం అవుతుంది. ఒక ఆయన మెట్లు దిగుతున్నాడు. అదే సమయంలో మరొక ఆయన మెట్లు ఎక్కుతున్నాడు. దారి ఇరుకుగా ఉంది. ఇద్దరూ మధ్యలో ఎదురుపడ్డారు. కింద నుండి వస్తున్న అతనికి కోపం ఎక్కువ. పైనుండి దిగుతున్న వానితో నేను మూర్ఖులకు దారివ్వను అన్నాడు. వెంటనే ఎదుటివాడు ఏమాత్రం తడుముకోకుండా పర్వాలేదు, నేనిస్తాను అన్నాడు. ఇప్పుడు ఎవడు మూర్ఖుడయ్యాడు? ఒక ఆవిడ ఇంకొక ఆవిడతో పేచీ పెట్టుకుంది. కోపంతో రెచ్చిపోయి ఛీ కుక్క అనేసింది. అవతలావిడ ఏమక్కా అన్నది. ఈ ముక్కతో మొదటావిడ తిక్క కుదిరింది. తాంబూలం వేసుకోవడానికి వెళ్ళాడో పెద్ద మనిషి. తమలపాకులు కట్టేవానితో ఏయ్, ఆకులో సున్నం తక్కువ వేయి, దవడ పగులుతుంది అంటూ పక్కనే ఉన్న అరటి పండ్ల గెలకు చెయ్యి ఆనించి నిలబడ్డాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న తమలపాకుల వాడు ఏమయ్యోయ్, చెయ్యి తియ్యి, పండ్లు రాలతాయి అన్నాడు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ. సాహిత్యాభిలాషి అయిన ఒకడు కవిని కలిశాడు. ఎంతో కాలం నుండి తన మనసులో దాచుకున్న ఆశను బయటపెట్టాడు. అయ్యా, నాకు ఏదైనా నాటికను రాసివ్వండి అని అడిగాడు. దానికి బదులిస్తూ ఆ కవి ఓ దానికేముంది, ఏ నాటికైనా రాస్తాను అని అభయమిచ్చాడు. ఒక పెండ్లి వేడుకలో కొందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒక పెద్ద ఆయనను మీ వయసు ఎంతండి అని అడిగారు. దానికి ఆ పెద్ద మనిషి 7 ఏళ్ళు అన్నాడు. అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఎంత పెద్ద మనిషి అయితే మాత్రం ఇంతగా పరిహాసమాడుతారా అని నిలదీశారు. అతను అన్నాడు, నేను నిజమే చెప్పాను, నాకు 7 ఏళ్ళు అన్నాడు. అసలు విషయం తెలుసుకొని అందరూ గొల్లున నవ్వేశారు. బజార్లో వెళ్తున్న ఒక అతనికి మిత్రుడు తారసపడ్డాడు. చాలా కాలమైంది వాళ్ళు కలుసుకొని. మిత్రుడు చెప్పులు లేకుండా ఉండడం చూసి విషయం ఏమిటని ప్రశ్నించాడు. దానికి బదులిస్తూ చెప్పుకొనుటకి ఏమున్నదని పెదవి విరిచాడా మిత్రుడు. తను తీయబోయే సినిమా విషయంలో నిర్మాత ఒక కవి దగ్గరకు వెళ్ళాడు. నా సినిమాకు ఒక పాట రాస్తారా అని అభ్యర్థించాడు. దానికి కవి రాస్తారా అన్నాడు. ఎంత కవి అయితే మాత్రం ఇంత అహంకారంగా తను రా అంటాడా అనుకున్నాడు నిర్మాత. అతని ఆంతర్యం గ్రహించిన కవి అయ్యా, నన్ను తప్పుగా అనుకుంటున్నట్లున్నారు, నేనన్నది రాస్తా రా అని. హమ్మయ్య అనుకున్నాడు నిర్మాత. ఇలా మాటలలో విరుపుల మెరుపులను సృష్టిస్తాయి. వ్యంగ్యం గిలిగింతలు పెడుతుంది. ఇప్పుడు నేను చదివిన సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో వాక్యాలు, ఆ వాక్యాలు మీకు అర్థమయ్యాయా? ఓకే. మొదటిలో చెప్పిన ఒక వాక్యాన్ని మళ్ళీ ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తానమాట. ఒకటి చూడండి. ఒక ఆయన మెట్లు దిగుతున్నాడు. అదే సమయంలో మరొక ఆయనేమో మెట్లు ఎక్కుతున్నాడు. అయితే అక్కడ ఉన్న దారి మాత్రం ఇరుకుగా ఉందన్నమాట. ఇద్దరు మధ్యలో ఎదురుపడ్డారు. కింద నుండి వస్తున్న అతనికేమో కోపం ఎక్కువ. పైనుండి దిగుతున్న వానితో ఏమన్నాడు? కింద నుంచి వచ్చే అతను నేను మూర్ఖులకు దారివ్వను అన్నాడు. అయితే వెంటనే పైనుంచి వచ్చే అతను ఏమన్నాడు? నేను ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఎవరిని మూర్ఖుడు అన్నాడు? ఎవరైతే నేను మూర్ఖులకు దారివ్వను అన్నాడో అతన్ని నేను ఇస్తాను అని అనగానే అంటే అతనే మూర్ఖుడు అయ్యాడు కదా, అవునా? తర్వాత ఇక్కడ తాంబూలం చూడండి. తాంబూలం వేసుకోవడానికి ఒక పెద్ద మనిషి వెళ్ళి తమలపాకుల వానితో సున్నం తక్కువేయి, లేదంటే దవడ పగులుతుంది అని అన్నాడు అనమాట. దవడ పగులుతుంది అంటే ఏంటి? సున్నం ఎక్కువ వేయడం వల్ల మామూలుగా దవడ పగులుతుంది. కానీ ఇక్కడ ఏంటి? వాడిని తిట్టాడో అర్థం కావట్లేదు, సున్నం నిజంగానే తక్కువ ఏమన్నాడో అర్థం కావట్లేదు అనమాట. తర్వాత ఏం చేశాడు? అతను అరటి పండ్ల గెలకి చెయ్యి ఆనించి నిలబడ్డాడు. ఈ తమలపాకులు వాడు ఏం చేశాడు? ఏమయ్యోయ్, గెల మీద నుంచి అంటే అరటి పండ్ల గెల నుంచి తెల్లిది, చెయ్యి తియ్యి, పండ్లు రాలతాయి అన్నాడు. పండ్లు రాలుతాయి అంటే ఏంటి? అరటి పండ్లు రాలిపోతాయి అన్నాడా? లేకపోతే చెయ్యి తీయకపోతే అతని నోట్లో ఉన్న పండ్లు రాలుతాయి అన్నాడా?
ఇట్లా మనకి హాస్యం అనేది వాటిలోంచి మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అది మనం మాట్లాడే మాటల వల్లే ఉంటుంది. కాబట్టే మాట్లాడడం ఒక కళే అనే విషయాన్ని మనకు అర్థమవటం కోసం మీ టెక్స్ట్ బుక్లో ఈ వాక్యాలనైతే ఇక్కడ ఇచ్చారు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.